నమ్మలేకపోతున్నాను దేవి. నువ్వు ఈ రూపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. నారాయణ నారాయణ. స్వామి స్వామి, తల్లి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. తన భక్తుల కోరిక నెరవేర్చడానికి లకుమాదేవి రూపంలో మీకు కూడా చెప్పకుండా భూలోకానికి వెళ్లారు. అందుకే ఆ తల్లిని అమ్మలగన్న అమ్మ అంటారు. స్వాగతం నారద మహర్షి, కుశలమేనా? నారాయణ నారాయణ. నేను చాలా అమాయకుణ్ణి స్వామి. ఈ విశ్వం యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యోగ్యమైన వేళలో యోగ్యమైన ప్రాంతానికి స్వామివారి ఆశీస్సులతో నేను వెళతాను. తప్పులేదు కదా స్వామి? నేను ఎందుకొచ్చానంటే, ఇందాక యోగ్యమైన సమయంలో అని అనడం నాకు వినిపించింది స్వామి. ధన్యుణ్ణి మహర్షి, నేను ధన్యుణ్ణి. వాక్చాతుర్యంలో మిమ్మల్ని ఓడించే వాళ్లే లేరు. రుక్మిణీదేవికి కూడా భక్తులంటే మీలాగే ప్రాణం స్వామి. సక్కుబాయి కోసం తన రూపాన్ని మార్చుకుని భూలోకానికి వెళ్లారు. తల్లి అక్కడికి వెళ్లాలని మీరు కోరుకున్నారు కదా స్వామి. అందుకే మీరు తన్ని ప్రోత్సహించారు. ఇంతకు మించి నాకేమీ తెలియదు. నిజంగానే మీకేమీ తెలీదా? మా మధ్య గొడవలు పెట్టకండి కలహభోజ. దివ్య దృష్టితో మీరు చూసిన దృశ్యాన్ని దయచేసి మర్చిపోండి. ఎవ్వరికి చెప్పకండి మహర్షి. ఎవరికైనా చెప్పారంటే లేనిపోని గొడవలవుతాయి. నారాయణ నారాయణ, మీ ఆజ్ఞ పాండురంగా. నిజం నిప్పు లాంటిది, ఎంతో కాలం దాగదు. నాలిక చివరే ఉంది స్వామి. ఇది కళా నిజమా? నాకేమీ అర్థం కావట్లేదు. అదా సంగతి. సూర్యకిరణాలు పడి నా కళ కనిపించింది. నిజంగా ఎంత ప్రకాశంగా ఉంది. నాన్నెప్పుడు ఏదో చెప్తుంటారే, అస్సలు గుర్తు రావట్లేదు. ఏంటది? ఏంటబ్బా? దివ్య, అది దివ్యమైన తేజస్సు. అది గొప్ప అనుభూతి. అందులో నుంచి బయటికి రావాలనిపించట్లేదు. మీరెవరు? నేనింతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదు. అయినా కూడా మీరు నాకెంతో పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చారా, లేక మా ఇంటికొచ్చారా? ఆలయమైనా ఇల్లైనా నాకు రెండు ఒకటేనమ్మా. 4 గోడలు ఇంకా పైకప్పు. అది ఆలయం అవ్వచ్చు, ఇల్లైనా అవ్వచ్చు. కాని అక్కడ మన మనసుకి పూర్తిగా శాంతి దొరకాలి. ఇంకా మనసులో భయం అనేది ఉండకూడదు. అన్నిటికంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. మన చుట్టూ దయగల వాళ్ళుండాలి, ప్రేమని పంచే వ్యక్తులుండాలి. అప్పుడు ఇల్లు కూడా గుడి అవుతుంది, గుడి కూడా ఇల్లులాగే ఉంటుంది. మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మా నాన్నగారు కూడా ఇలాగే మాట్లాడతారు. గుడి మన ఇల్లు లాంటిదంటారు. పాండురంగడు రుక్మిణి మన అమ్మా నాన్న అంటారు. మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు.
ఇలా చూడండి, మీ గురించి నాకు బాగా తెలుసు. నా దగ్గర నటించకండి. నేను మీ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మూగదానిలో ఉండే మీరు మాటలెప్పుడు నేర్చారు? అదేనండి, ఆయన తిడతారన్న భయం లేదా? ఇక్కడి నుంచి మీరు తిన్నగా వెళ్లాల్సిందే మీ ఇంటికే కదా. నీకు తెలియదనుకుంటాను. ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనలో ఉన్న భయం పోయి కొత్త బలం వస్తుంది. మరో విషయం, నేను నీలాగా ఇతరులకి ద్రోహం తలపెట్టే రకం కాదు. ఏమిటే మళ్ళీ ఏదో గుసగుసలాడుతున్నావు? ఆహా, లేదు, అదేం లేదు. గోదా గారిని బాగోగులు అడుగుతున్నాను. ఏంటి బాగోగులా? అయ్యగారంటే మీకు భయం లేదా? ఎంత ధైర్యం ఉంటే వస్తారు అంటోంది, అంతే కదా? అబ్బే లేదు, అలా అనలేదు. నా మాటలు మీకు అర్థం కాలేదు. నేనేమన్నానంటే మీతో పాటు కావేరమ్మ గారిని తీసుకొస్తే బాగుండేదన్నాను. మనకు 5వ ముత్తైదు కావాలి కదా. అయితే వెళ్ళి పిలవండి. మీరు మా ఇంటికి వచ్చిపోతుంటారు. ఆవిడ మీకు పరిచయమేగా. వెళ్ళండి, త్వరగా ఆవిడ్ని తీసుకురండి. లేదు లేదు గోదా గారు, ఆ అయ్యగారింటికి నేనెందుకు వెళ్తాను? మా ఉమ్మకి శివకి ఆయనతో గొడవని తెలుసు కదా. అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళింటికి వెళ్తాను? చేచి, నేనెప్పుడు వాళ్ళింటికి వెళ్ళలేదు. వెళ్ళలేదు పెద్దమ్మా. ఏమిటా చూపు? ఏదో మండుటెండలో భారీ వర్షం కురిసినట్టు చాలా ఆనందంగా నా వైపు చూస్తున్నావు. చాలా సూటిగా. అరే ఓ చిట్టి చెల్లెలా, నీ కళ్ళల్లో ఆ మెరుపులేమిటే? నన్ను మీరు చిట్టి చెల్లెలు అన్నారు. నా పేరు సక్కు, నా బొమ్మ పేరు చిట్టి. ఓ అలాగా. మ్మ్. నువ్వు కూడా నాకు బొమ్మలాగే కనిపిస్తున్నావు.